ఇదేనే రమ్య ఇల్లు. హలో ఎవ్రీవన్, హవ్ యూ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీవీకే వరల్డ్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేను టిఫా స్కాన్ తీయించుకోవడానికి వెళ్తున్నాను. ఏంటి బిఫోర్ మ్యాటర్ అని చెప్పకుండా డైరెక్ట్ టిఫా స్కాన్ అంటున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ మన ఛానల్లో చాలామందికి తెలుసు నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను అని చెప్పేసి. అండ్ ఈరోజు వచ్చేసి నా టిఫా స్కాన్ అనమాట. నేను ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి నాకు డెలివరీ అయిపోయి ఆల్మోస్ట్ 2 మంత్స్. అయితే నా ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ నాకు ఉండే అనమాట. సో అలా నా పేషెన్సీ లెవెల్స్ కొంచెం డౌన్ అయిపోయి నేను చాలా వరకు నా ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ అసలు చేయలేదు. సో దానికి నేను రిగ్రెట్ అయ్యాను. చాలాసార్లు కొన్ని వీడియోస్ చేద్దాము అనుకున్నాను, బట్ ఏదో ఒక రీజన్ వల్ల నేను వీడియోస్ షూట్ చేయలేకపోయానమాట. సో కొన్ని క్లిప్స్, ఈ వీడియో కూడా కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఫైనల్లీ ఇక్కడ నేను పాల్వంచకి వచ్చాను టిఫా స్కాన్ కోసం. యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్ అంతా కూడా నేను కొత్తగూడెంలో చేయించుకున్నాను, మీన్స్ మా మమ్మీ వాళ్ళ ఊర్లో. అయితే ఇక్కడ మనకు పాల్వంచలో మార్నింగ్ సెషన్ టిఫా స్కాన్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ సెషన్ నేను హాస్పిటల్లో చేయించుకోవచ్చు. ఒకే రోజులో నాకు 2 పనులు అయిపోతాయి అన్నట్టుగా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. వై బికాజ్ నేను టిఫా స్కాన్ చేయించుకున్న టైంకి ఆల్మోస్ట్ సమ్మర్ అనమాట. సో హాట్కి తట్టుకోలేక 2 డేస్ తిరిగే పేషెన్సీ నాకు లేక నేను 1 డేలోనే ప్లాన్ చేసుకున్నాను. సో ఇక్కడ మాకు టిఫా స్కాన్ అయిపోయి మేము రిటర్న్ అవుతున్నాము. ఇదిగోండి, ఇది నా టిఫా స్కాన్ రిపోర్ట్. సో ఇప్పటి వరకు డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉండి వచ్చాను కాబట్టి ఇట్ ఇస్ టూ హాట్. అండ్ ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై టిఫా స్కాన్ అండ్ సక్సెస్ఫుల్లీ నాకు డెలివరీ కూడా అయిపోయింది నేను ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి. సో బిఫోర్ చెప్పాను కదా, కాకపోతే నిజానికి నాకు అంత టైం అండ్ పేషెన్సీ లేక నేను వీడియోస్ ఏవి ఎడిట్ చేయలేదు. అండ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను ప్రీవియస్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఐ మీన్ ప్లాన్. అండ్ నాకు స్టోరేజ్ కూడా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. సో అదలా పెడితే ఇక్కడ ప్రజెంట్ చూపిస్తున్న సిచ్యువేషన్ వచ్చేసి నేను నా డెలివరీకి మా ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను అనమాట. సో బిఫోర్ షిఫ్టింగ్ టు మై మామ్స్ హౌస్ నేను మా ఇంట్లో నా లగేజ్ ప్యాకింగ్ అండ్ ప్రిపరేషన్ అబౌట్ ఇట్ ఈజ్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడ ఒక 3 మంత్స్ ఉంటాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. నేను ఒక 3 మంత్స్ ఉండే ప్లాన్ నాది. కాబట్టి నాకు డెలివరీకి కావాల్సిన థింగ్స్ అండ్ పుట్టబోయే బేబీకి కావాల్సిన థింగ్స్ అండ్ నాకు ఫస్ట్ బేబీ కూడా ఉంది కాబట్టి తనకు కావాల్సిన థింగ్స్ అండ్ నా అవుట్ఫిట్స్, నా రెగ్యులర్ వేర్స్, ఎవ్రీథింగ్ కూడా నేను ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను రేపు మార్నింగ్ ఇంటికి స్టార్ట్ అవుతాను అనగా ఇది బిఫోర్ డే నైట్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే నా డెలివరీకి నేను వచ్చే టైం కూడా చాలా ఫాస్ట్గా మీన్స్ యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో నేను వచ్చాను. చెప్పాలి అంటే నేను రావాల్సిన టైంకి 1 మంత్ బిఫోరే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను లైక్ సడన్లీ రావాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు అంటే మా బ్రదర్ ఒకతను, మా ఫ్యామిలీలో మా బ్రదర్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్, మీన్స్ తన స్టడీ పర్పస్ లైక్ బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో దట్ తను గెట్ టుగెదర్ పార్టీ ఇచ్చాడు. సో దానికోసం అని చెప్పి తను సడన్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వీ హ్యావ్ టు గో, మాకు కంపల్సరీ వెళ్ళాల్సి ఉండి మేము అలా ఇంకా వెళ్ళడం రావడం 2 టైమ్స్ ఎందుకు, ఒకేసారి వెళ్ళిపోదాం అన్నట్టుగా నేను నైట్ అంతా ప్యాక్ చేసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను విన్సీకి మీన్స్ నా పెద్ద పాపకి తనకి యూజ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా నేను దాచిపెట్టేశాను అనమాట అలాగే. సో కొన్ని క్యూట్ థింగ్స్, సో అవన్నీ కూడా నేను ఇప్పుడు సెకండ్ బేబీకి యూజ్ అవుతాయేమో అనే వేలో
నేను అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. తనకు ఇంకా కొన్ని థింగ్స్ కూడా నేను తీసుకున్నాను ఎక్స్‌ట్రాగా. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవ్వకముందే మా ఇంట్లో ఉన్నప్పుడే నేను తనకి మీన్స్ బేబీకి పుట్టబోయే బేబీకి ఏమేమి కావాల్సి ఉంటుందో అన్నీ నేను ఇక్కడ హైదరాబాద్‌లోనే తీసేసుకున్నాననమాట. లైక్ మీ అండ్ మామ్, ఫస్ట్ క్రై ఇలాంటి కొన్ని స్టోర్స్‌కి నేను వెళ్ళి తీసేసుకున్నాను. సో, అన్‌ప్లాన్డ్ అని చెప్పాను కదా! కానీ నేను 1 మంత్ అంటే ఇప్పుడు డెలివరీ లైక్ పొట్ట వేసుకొని నేను ఆల్మోస్ట్ 8 మంత్‌లో నేను షాపింగ్ చేయలేమోనని వెన్ ఐ వాజ్ ఇన్ 7థ్ మంత్ నేను అప్పుడే షాపింగ్ చేసేసుకున్నాను. మెయిన్ నీడ్ థింగ్స్ అండ్ కొన్ని థింగ్స్ వచ్చేసి విన్స్‌వి నేను కీప్ చేసుకున్నాననమాట. అండ్ ఆఫ్టర్ దట్ నేను నైట్‌కి నైటే హౌస్ అంతా క్లీన్ చేసుకోవడము అండ్ దెన్ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకోవడము అండ్ నేను రావడానికి ఒక 3-4 మంత్స్ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఏది అవుట్ సైడ్ పెట్టాలి, ఏ థింగ్స్ దాచిపెట్టాలి, ఏ థింగ్స్ లైక్ అన్నీ లాక్ చేయాలి అన్నీ కూడా నేను ప్లాన్ చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నేను ప్యాక్ చేయడం అలా చేశాను. అండ్ ఇక్కడ నేను మోరోవర్ ఏం చెప్తాను అంటే మీన్స్ ఒక 1 మంత్ తర్వాత వెళ్దాము అంటే మా విన్సీ తను సీరియస్లీ షీ వాంట్ టు కమ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, షీ ఈజ్ వెయిటింగ్ ఫ్రమ్ మోర్ డేస్ అనమాట. సో తనకి మేమిద్దరమే ఉంటాం కదా ఇంట్లో. సో తనకి ఎందుకు ఆ టైం డెలివరీ టైం వచ్చిన ప్రెగ్నెన్సీ టైం వచ్చేసి తనకి చాలా బోరింగ్గా ఉండే. సో అలా వెళ్దాము అని చెప్పేసి తను అడిగేసరికి ఇంకా మేము ఉండడానికి అక్కడ సిచ్యువేషన్ లేకుండా పోయింది. లిటరల్లీ తను బెంగ పెట్టేసుకుందనమాట. ఇంకా మనం వెళ్ళట్లేము అంటే తను హెడ్ డౌన్ చేసుకొని అలా పడుకుంటుందనమాట. సో ఆ సిచ్యువేషన్‌లో మేము రావాల్సొచ్చింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా నేను లగేజెస్ అన్నీ ప్యాక్ చేసేసాను. ఇక్కడ ఇదొక్కటే చూపిస్తున్నాను గానీ లైక్ ఆల్మోస్ట్ 2 సూట్‌కేస్, ఇట్లా బేబీ థింగ్స్, 2 బ్యాగ్స్ అలా చాలా నాకొక 6, 7 బ్యాగ్స్ నాకు లగేజెస్ ప్యాకింగ్ పట్టిందనమాట. సో ఫైనల్లీ ఇది నేనంతా ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను బెడ్ అదంతా నేను సెట్ చేసేస్తున్నాను. చేసి అలా అన్నీ మీన్స్ ప్రాపర్‌గా పెట్టేసి రావాలి అనేది నా ప్లాన్ అనమాట. అండ్ ఇక్కడికొచ్చాక కూడా నేను టిఫా స్కాన్‌కి వెళ్ళే ముందు విన్సీని మా చెల్లి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశాను. సో నేను స్టార్టింగ్‌లో మీకు క్లిప్ ఉంటుంది కదా! సో అది మా చెల్లి వాళ్ళ ఇంట్లో విన్సీని డ్రాప్ చేస్తున్నాను. బికాస్ నాతో పాటు తనని తీసుకెళ్తే ఇట్ ఈస్ టూ హాట్ అని చెప్పాను కదా! సమ్మర్ టైంలో. సో తను షీ కుడెంట్ అనే వేలో నేను చెల్లి దగ్గర తనని పెట్టేసి వెళ్ళాననమాట. సో ఫైనల్లీ ఏంటంటే నా డెలివరీ అంతా కూడా సేఫ్‌గా అయిపోయింది. అండ్ ఐయామ్ హ్యాపీ దట్ నాకు బేబీ గర్ల్ మళ్ళీ పుట్టిందనమాట. సో చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అండ్ మోరోవర్ ఈ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ జర్నీ అంతలో నేను ఏదైనా మిస్ అయ్యాను అంటే ఆబ్వియస్లీ విన్సీని చాలా మిస్ అయ్యాను. యాక్చువల్లీ బిఫోర్ నా ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ నేను విన్సీ ఇద్దరమే. మేమిద్దరం చాలా టైమింగ్స్ అనమాట. ఇప్పటివరకు నేను తనని ఎవరి మీదైనా వదిలిపెట్టడం గానీ, ఈవెన్ వాళ్ళ డ్యాడీ మీద వదిలిపెట్టడం కూడా చాలా తక్కువ అనమాట. అన్నీ కూడా తనని నేనే దగ్గరుండి చూసుకుంటాను. అంత ప్యాంపర్డ్‌గా నేను తనని ప్యాంపర్ చేసేదాన్ననమాట. ఎవ్రీ టైమ్ లైక్ అన్ని మూమెంట్స్ ఆర్ టైమింగ్స్ వి బు వి మేమిద్దరమే ఉంటాము. సో, అంత ప్యాంపర్డ్‌గా చూసుకునేసరికి విన్ను సడెన్‌గా ఇంకొక బేబీ అని మనం అంటే ఎక్కడికి నేను వెళ్తున్నాం? తనని చాలా మిస్ అయ్యాను. ఏ ఊరికి? షేకే ఊరికి. ఎందుకు ఎందుకు వెళ్తున్నావు చెప్పు. తెలుసా అసలు ఎందుకు వెళ్తున్నామో? నీ కంటికి ఏమైంది? వచ్చిందా? సో, ఫైనల్లీ ఇది గాయ్స్ యాక్చువల్లీ మేము స్టార్ట్ అయిపోయామనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసింది నేను సెప్టెంబర్ 1, 2025. సో, ఆ రోజున నేను నా డెలివరీకి మమ్మీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఈ క్లిప్స్ వచ్చేసి మేము రీల్స్ చేశామనమాట. మీన్స్ ఇన్‌స్టా అండ్ యూట్యూబ్‌కి. సో, అలా నేను వీటిని కూడా ఇంక్లూడ్ చేశాను. బికాజ్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ క్లిప్స్ విత్ మీ టు షేర్ మై డెలివరీ ఆర్ ప్రెగ్నెన్సీ వ్లాగ్. సో, ఫైనల్లీ ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ నా డెలివరీ జర్నీ అనమాట. సో, వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను నా కిడ్స్ తోటి అండ్ న్యూ బేబీ తోటి నేను నా సీరీస్ షేర్ చేయాలి అనుకుంటున్నాను.
సో ఇదొచ్చేసి మనకు ఖమ్మం ఏమంటారో రివర్ అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ వీడియో మీ అందరికీ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీవీకే వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకా ఇలాంటి నా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే, నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు ఇలా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.